జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అందరికీ జై గణేష్. అని అందరూ ఫస్ట్ డిసప్పాయింట్ అవ్వద్దు, వీడియో ఇవ్వలేని నాకు ఇంటర్నల్స్ ఉండే అనమాట. అందుకనే నేను అందుకనే నేను వీడియో తీయలేదు. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండ్ సారీ ఫర్ లేట్ అప్డేట్. పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో సూపర్ అప్డేట్ అనమాట ఇదే. మన శ్రీనివాస కళ్యాణం దగ్గర చూసుకుంటే పెయింట్ వర్క్, వైట్ కలర్ పెయింట్ వర్క్ అయితే ప్రజెంట్గా చేస్తున్నారు బ్యాక్ సైడ్లో. చూడొచ్చు బ్యాక్ సైడ్ నుంచి ఒక అన్న అయితే పెయింట్ వర్క్ స్టార్ట్ చేశారు. పైన జరిగింది, ఇప్పుడు సైడ్స్కి జరుగుతుంది అనమాట పెయింట్ వర్క్. సో మెయిన్గా పెయింట్ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. అండ్ మనకి డొనేట్ చేస్తారు కదా, సో అట్లా డొనేట్ చేసే వాళ్ళలో ఒక అతను మనకి లైక్ వచ్చే భక్తులందరికీ, డివోటీస్ అందరికీ కూడా ఎండకి వానకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇట్లా షెడ్ అయితే వేపిస్తున్నారు అనమాట. లైన్లో వస్తారు కదా, సో అదే అనమాట. చాలా బాగా చేస్తున్నారు. సో వాళ్ళకి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అనమాట. అండ్ ఇంకా అప్డేట్స్ ఉన్నాయి, అప్డేట్స్ చెప్తా. చాలా అప్డేట్స్ ఉన్నాయి. నేను 3 days అవుతుంది అనుకుంటా మేబీ లైవ్ లాంగ్ వీడియో లేక. సో అన్ని అప్డేట్స్ చెప్పేస్తా, ఓకేనా. సో బ్యాక్ సైడ్లో మన వినాయకుని పాదాలకి బ్యాక్ సైడ్లో శాల్వా అండ్ కొండలు అవి కనిపిస్తాయి కదా, వాటికైతే సెకండ్ స్టేజ్ ఆఫ్ వర్క్, మట్టి వర్క్ అయితే చేశారు. అండ్ అట్లనే శాల్వాకి లైక్ సైడ్ బార్డర్ డిజైన్ ఉంటుంది కదా, ఆ బార్డర్ డిజైన్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు, మీకు కనిపిస్తుంది. ఆ బార్డర్ డిజైన్ అయితే చేశారనమాట. అండ్ అట్లనే లైక్ మన స్వామివారి పంచ ఉంటుంది కదా, పంచకి కూడా బార్డర్ డిజైన్ అయితే పెట్టేశారు. సో దగ్గర నుంచి తీస్తాను. నిన్న తీద్దాం అనుకున్నా లాంగ్ వీడియో యాక్చువల్గా, కానీ నిన్న ఫుల్ రెయిన్ పడిందని చెప్పేసి తీయలేదు, సారీ. అండ్ ఇగో చూడండి బార్డర్ డిజైన్, స్వామివారి పాదాలు కూడా రెడీ అయిపోయినాయి. అండ్ అట్లనే పీఠంకి కూడా డిజైన్ వర్క్ చూడొచ్చు, చాలా క్లియర్గా చూపిస్తున్నా. ఐఫోన్ కాకపోయినా కూడా ఐఫోన్లా కనిపించేటట్టు దగ్గరకు వచ్చి మరీ తీస్తున్నాను అనమాట. సో ఇదే అనమాట, చూడొచ్చు బార్డర్ డిజైన్, అంటే మండపంకి బార్డర్ డిజైన్. సేమ్ ఇట్లనే మన అయోధ్య నుంచి వచ్చిన బాలరాముడు ఉన్నాడు కదా, ఈ బాలరాముడికి కూడా కింద బాటమ్ వర్క్ అయితే చేశారు, డిజైన్ వర్క్. సో చూడొచ్చు మన అయోధ్య బేస్ అనమాట, కింద ఉండే బేస్ మండపం అని చెప్పొచ్చు, ఇంకా చెప్పాలంటే మండపం. ఈ మండపంకి కూడా బార్డర్ డిజైన్ చాలా బాగా చేశారు. చూడొచ్చు ఎంత క్యూట్ అంటే అంత క్యూట్గా ఉంది. ఇంకా పెయింట్ వేసి ఇంకా బాగా కనిపిస్తుంది అనుకోండి. పెయింట్ వేయకముందే చాలా నీట్గా క్లీన్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ మన అన్ని దేవుళ్ళకి ఆర్నమెంట్స్ వర్క్ అయితే అయిపోయింది. సో చిన్న చిట్టెలకి కూడా మట్టి వర్క్ చేసేసారు. లైక్ మనం ఇంతకుముందు చూసుకున్నప్పుడు, నేను లాంగ్ వీడియో తీసినప్పుడు అయితే ఈ చిట్టెలక లైక్ పొట్టు అని చెప్పాను కదా, పొట్టు మట్టి మిక్స్ చేసి చేశారు అని నేను చూపించినప్పుడు అది ఉండే అనమాట. ఇప్పుడు చూస్తే ఫైనల్ స్టేజ్ క్లాత్ వర్క్ కూడా చేసేసారు. సో చాలా క్యూట్గా ఉందన్నమాట, చిన్న మూషిక మహారాజా. అండ్ అట్లనే మన రాహు కేతువు దగ్గర కూడా చూసుకోవచ్చు, కింద బేస్ సూపర్గా చేసారు. ఆ డిజైన్ ఈ డిజైన్ కొంచెం సిమిలర్ ఉన్నా కూడా డిఫరెంట్ డిజైన్ వర్కే ఉంది. అండ్ ఈ బేస్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. కింద డిజైన్, బార్డర్ డిజైన్ కానీ, దానిపైన మండపంకి ఫ్లవర్ పెటల్స్ లాగా చేశారు డిజైన్, అది కూడా చాలా బాగా చేశారు. బార్డర్ డిజైన్ బాగుంది. అండ్ ఇంకా పైన విగ్రహాలు చూస్తే ఇంకా సూపర్ సూపర్ ఉన్నాయి అసలు. ఆర్నమెంట్స్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, సూపర్ చేసిర్రు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన, మీ అందరికీ నాకు తెలిసి గుర్తుందో లేదో నాకు తెలీదు, లైక్ స్నేక్ అంటే నాకు చాలా ఇష్టం. సో రాహు కేతు అంటే 50-50 బాడీ కదా. సో చూడొచ్చు ఆ పైన పాము, కేతువుకి పాము బాడీ, లైక్ నాకు తెలిసి దానికి ఇంకొంచెం వర్క్ ఉండొచ్చు, క్లాత్ వర్క్ ఆ పాము దగ్గర. మిగతా వర్క్ అయితే అయిపోయింది. ఆర్నమెంట్స్ కానీ లైక్ ఇంకా డ్రెస్ అంటే మీకు తెలుసు మొత్తం మట్టి వర్క్ అయితే అయిపోయింది. ఫైనల్ స్టేజ్ పెయింట్ వర్క్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఈ విగ్రహాలకు కూడా శాల్వాకి కూడా డిజైన్ వేశారు. మీరు
కొంచెం జూమ్ చేస్తే కనిపిస్తుంది అనుకుంటా, చూడొచ్చు. రాహుకి అండ్ అట్లనే కేతువుకి 2 కూడా షాల్వా డిజైన్ వర్క్ అయితే రెడీగా ఉందన్నమాట. ఇంకా చూద్దాం ఇక్కడ పెయింట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. శ్రీనివాస కళ్యాణం దగ్గర మాత్రం స్టార్ట్ అయిపోయింది పెయింట్ వర్క్. అండ్ మన బ్యాక్ సైడ్ నుంచి ఇంకో వర్క్ అయితే చేస్తున్నారు. సో అన్న వాళ్ళు చేసేది వచ్చేసి గద, స్వామివారి చేతిలో గద కూడా కనిపిస్తుంది కదా, గద వర్కే చేస్తున్నారు. కాకపోతే ఈ కట్టెలు రాహుకేతు మధ్యలో కొంచెం కనిపిస్తుంది, అది దానికి కూడా డిజైన్ వర్క్ అయితే చేశారు. లైక్ ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటే, నేను కొద్దిగా జూమ్ చేశాను, పెటల్స్ డిజైన్ అయితే కనిపిస్తుంది, చిన్న చిన్న స్టోన్స్ లాగా కనిపిస్తుంది. అండ్ అట్లనే ఈ సైడ్ కూడా షాల్వా ఉంది చూడండి, షాల్వాకి కూడా బార్డర్ డిజైన్ అయితే చేశారు. చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ వర్క్. ఇంకా మనం వెళ్ళిపోదాం శివ పార్వతుల కళ్యాణం దగ్గరికి. అక్కడ ఏం అప్డేట్ ఉందో చూద్దాం. ఇది మన శివ పార్వతుల కళ్యాణం అన్నమాట, మండపం దర్బార్ అంటారు అన్నా కదా. సో అదే చూడొచ్చు, ఆర్నమెంట్స్ అయితే కిరాక్ చేసిర్రు, అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఒక్క శివుడికి ఒక పార్వతికే కాదు, సైడ్కి ఉన్న ఆ భగవంతుడికి కూడా చాలా బాగా చేశారు. ఇంకా పెయింట్ వేసినాక ఇంకా బాగుంటుంది. మొత్తం రెడీ అయినాక చూస్తే జబర్దస్త్ ఉంటుంది అసలు. ఇంకా ఉన్న అప్డేట్ అంటే ఇది, ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్ని వర్క్ అయిపోయింది. కింద బేస్కి ఉంటుంది కదా, బేస్ కూడా డిజైన్ వర్క్ అయితే చేసినారనమాట. ఇంకా నేను ఆల్రెడీ మీకు లాంగ్ వీడియోలో చూపించినప్పుడే ఆర్నమెంట్స్ స్టార్ట్ అయ్యింది అని చెప్పాను. లైక్ కొంచెం అయితే నేను చూపించినా కూడా. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు వైట్ కలర్ పెయింట్, దాన్ని మొత్తం లోపల మొత్తం వేసినారనమాట. పెయింట్ వర్క్ స్టార్ట్ అయింది అని చెప్పిన కదా, సో లోపల అయితే వైట్ కలర్ పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ పైన మన దర్బార్ డిజైన్ అని చెప్పాను కదా, దానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అయితే దానికే చేస్తున్నారు అన్నవాళ్ళు. లైక్ ఒక సైడ్ చూసుకుంటే స్మూత్గా, ఒక సైడ్ చూసుకుంటే కొంచెం రఫ్గా కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఇక్కడ కూడా వర్క్ అయితే చేస్తున్నారు మన కార్పెంటర్స్ అన్నవాళ్ళు. అండ్ ఇంకా దర్బార్ డిజైన్ వర్క్, ఆ ప్లేస్లో మట్టి వర్క్ కార్పెంటర్స్ అన్న వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇదే. ఇక్కడ నుంచి చూసుకుంటే స్వామివారి గద మనకు కొద్దిగా కనిపిస్తుంది, చూడొచ్చు. అన్న వాళ్ళైతే టీ బ్రేక్ తీసుకున్నారు, లైక్ ఆ ప్లేస్లోనే గద ఉంది. సో వీడియో పోస్ట్ చేసినాక లాంగ్ వీడియో అడుగుతారు, అందుకే ముందే వచ్చిన లాంగ్ వీడియో కోసము. ఇక్కడ మొత్తం పడదేసిరబ్బా, సో ఫేస్ అయితే కనిపించలేదు. కాకపోతే ఫేస్ దగ్గర ఉన్న అప్డేట్ అయితే నేను చెప్పగలుగుతా. ఏంటంటే లైక్ మొత్తం 7 ఫేసెస్ కూడా ఫైనల్ స్టేజ్ అయిపోయింది. అండ్ ఇంకా ఎండిపోతే పెయింటింగ్ స్టార్ట్ చేసేస్తారు. అండ్ రక్షాబంధన్ కదా, సో నేనైతే రాఖీ కట్టిన గణేశుడికి, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం నేను కట్టిన. ఇంకా వచ్చేవాళ్ళు కడతారు, లైక్ పైకి వెళ్ళరేమో కానీ కింద పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోతారు అనమాట. కానీ నేను పైకి వెళ్ళి కట్టినా, చాలా హ్యాపీగా ఉంది నాకు. లైక్ చిన్న షార్ట్లో కూడా నేను తీసి పెట్టాను, కాకపోతే నేను వాయిస్ మెసేజ్ ఇవ్వలేదు అందులో. చాలా హ్యాపీగా అనిపించింది. పోస్ట్ అయితే పెట్టిన, రాఖీని రెడీ చేసింది నేను, మా మమ్మీ అండ్ ఒక అక్క హెల్ప్ చేశారు. సో మొత్తం 3 మెంబర్స్ చేసాం. చాలా పెద్దది, 6 feet ఉందనుకుంటా నియర్లీ. బాగుంది, ఇంకంతకన్నా నేను చెప్పలేను, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అప్డేట్ అంటే ఫేసెస్ అయితే రెడీ అయిపోయినాయి, ఇంకా చేతుల దగ్గర వర్క్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ వ్యూ అంటే ఇదే అబ్బా. ఓకేనా, అందరికీ జై గణేష అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బాయ్ బాయ్. जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय. जय बोलो श्री सप्तमुख महाशक्ति गणपति महाराज की जय. ఈ వాయిస్, ఈ వర్డ్ వినాలని చాలామంది చూస్తారు నావి. సో చాలా అంటే చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ఖైరతాబాద్ గణేష్ వీడియోస్ మాత్రమే పెడతా, వేరేవి పెట్టను. సో ఖైరతాబాద్ గణేషుడు ఇష్టం ఉన్న వాళ్ళైతే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చేసే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అబ్బా. ఓకేనా, బాయ్ బాయ్. జై గణేష.